గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ నీచభంగ రాజయోగం యొక్క విశ్లేషణ. ఇంతకుముందు కూడా యాక్చువల్లీ ఈ టాపిక్ కవర్ చేశాము, బట్ ఈరోజు ఈ టాపిక్ కొద్దిగా డీటెయిల్డ్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో నీచభంగ రాజయోగము అంటే బేసికల్లీ ఏంటిదంటే, మన కుండలిలో 12 రాశులు ఉన్నాయి కదా. ఈ 12 రాశుల్లో సపోజ్ ఏదో ఒక గ్రహము రాశిలో నీచ స్థితిలో ఉందని చెప్పి అనుకుందాం. సపోజ్ మీన రాశిలో బుధ గ్రహం నీచ స్థితి పొందుతుంది. సో బుధ గ్రహం నీచ స్థితిలో ఉండి అదే రాశిలో శుక్రగ్రహం ఉందనుకోండి. సో శుక్రగ్రహము మీన రాశిలో ఉచ్చస్థితి పొందుతుంది. అంటే నీచ స్థితి అంటే డెబిలిటేటెడ్, నీచ స్థితి అంటే డెబిలిటేటెడ్, ఉచ్చస్థితి అంటే ఎగ్జాల్టెడ్. ఓకే. సో ఒకే రాశిలో 2 గ్రహాలు ఉండి ఒక గ్రహము నీచ స్థితిలో ఉండి ఇంకో గ్రహం ఉచ్చస్థితిలో ఉందనుకోండి, అప్పుడు ఆ జాతకునికి నీచభంగ రాజయోగం కలిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే, సపోజ్ మీన రాశిలో బుధగ్రహం నీచ స్థితిలో ఉంటుంది, శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉంటుంది. అలాగే కన్యా రాశిలో బుధగ్రహం ఏమో ఉచ్చస్థితిలో ఉండి శుక్రగ్రహం నీచ స్థితిలో ఉంటుంది. సో ఈ 2 పొజిషన్స్లో కూడా ఆ జాతకునికి నీచభంగ రాజయోగం కలిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే మేషంలో రవి శనిలు ఉండాలనుకోండి. మేషంలో రవి ఉచ్చస్థితిలో ఉంటాడు, శని నీచ స్థితిలో ఉంటాడు. సో నీచభంగ రాజయోగం అనేది కలుగుతుంది. ఈ 2 గ్రహాలు ఏ జాతకునికైనా కానీ మేషంలో ఉంటాయి. అలాగే రవి శనులు తులరాశిలో ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా నీచభంగ రాజయోగం కలిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రవి ఏమో తులలో నీచ స్థితిలో ఉంటాడు, శని ఉచ్చస్థితిలో ఉంటాడు. ఓకే. తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో కుజ గురు కలయిక. కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు, కుజుడేమో నీచ స్థితిలో ఉంటాడు. సో ఆ విధంగా గురు కుజులు కర్కాటకంలో ఉంటున్నా కానీ నీచభంగ రాజయోగం కలిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మకరంలో గురు కుజులు ఉన్నా కానీ నీచభంగ రాజయోగం కలిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మకరంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండి గురువు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి నీచభంగ రాజయోగం కలిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా 1, 2, 3, 4, 5, 6 అయిపోయినాయి కదా. అలాగే సపోజు కుజుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, నీచ స్థితిలో ఉన్నాడు కదా, ఉండి ఆ రాశి యొక్క అధిపతి ఎవరు? చంద్రుడు కదా. ఆ చంద్రుడు సపోజ్ ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి, వృషభంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా నీచభంగ రాజయోగం కలిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా చంద్రుడు నీచంలో ఉన్నాడు. ఇక్కడ చంద్రుడు నీచంలో ఉండి ఈ వృశ్చిక రాశిలో నీచంలో ఉంటాడు కదా. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. సో కుజుడు ఇక్కడ వృశ్చికంలో ఉన్నా కానీ ఉచ్చస్థితి అయినా కానీ మకరంలో ఉన్నా కానీ అది నీచభంగ రాజయోగం అవుతుంది. సో బేసికల్లీ మనకు అర్థమయ్యేది ఏంటంటే, చంద్రగ్రహము ఇక్కడ నీచ స్థితిలో ఉంది కాబట్టి నార్మల్గా ఏ గ్రహమైనా కానీ నీచ స్థితిలో ఉందనుకోండి, ఆ గ్రహము వీక్గా ఉంటాడు, డెబిలేటెడ్ కదా, దుర్బలుడు అవుతాడు. సో కాబట్టి రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు, ఈ మే నాట్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఆర్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఆ గ్రహం యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ గ్రహం యొక్క కారకత్వాలు తర్వాత ఏ రాశిలో ఉన్నాయో లగ్నాన్ని బట్టి, ఆ భావాన్ని బట్టి ఆ కష్టాలను ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే ఈ నీచభంగ రాజయోగంలో ఏమంటారంటే, ముందు కష్టాల పాలై తర్వాత మంచి రాజయోగం అంటే రాజభోగాలు అనుభవిస్తాడని కాదు, కాకపోతే ఆ ఉన్న పరిస్థితుల్లో మంచి దశ అంటే మంచి ఫలితాలు
లాభం పొందే అవకాశం ఉంటుంది. సో చంద్రుడు ఇంకోటి ఏంటంటే చంద్రుడు ఇక్కడ ఉండగా వృశ్చికంలో నీచ స్థితిలో ఉన్నాడు కదా. అయితే చంద్రుడు ఆ చంద్రుని యొక్క కారకత్వాలను ఇస్తాడు. తర్వాత ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి యొక్క రాశ్యాధిపతి యొక్క ఫలితాలను కూడా ఇస్తాడు. సో ఆ రాశ్యాధిపతి ఆయన కుజుడు సపోజ్ స్వగృహంలో ఉన్నాడు అనుకోండి, బలంగా ఉంటాడు. కాబట్టి ఆ చంద్రమహాదశ వచ్చినప్పుడు కొంత నెగిటివ్ రిజల్ట్స్, కొంత పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు అన్నట్టు. సో ఆ విధంగా నీచభంగ రాజయోగం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అయితే సపోజ్ ఏ జాతకునికైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మేషంలో శని రవి ఈ 2 గ్రహాలు ఉన్నాయని చెప్పి అనుకుందాం. సో ఈ 2 గ్రహాలు ఉన్నాయంటే ఒక గ్రహము నీచ స్థితిలో ఉంది, రవి వచ్చేసి ఉచ్చ స్థితిలో ఉంది. కాబట్టి ఈ జాతకుడికి నీచభంగ రాజయోగం ఉందని అనుకుంటాం. అయితే ఈ నీచభంగ రాజయోగం అనేది ఆ జాతకుడికి ఎప్పుడు కనెక్ట్ అవుతుంది, ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎలా యాక్టివేట్ అవుతుంది మనం పరిశీలిద్దాం. సపోజ్ ఆ జాతకుడు శని నీచంలో ఉంది కదా. సపోజ్ ఆ జాతకుడు లెట్ అస్ సే ఇక్కడ పుట్టాడు, అంటే పూర్వభాద్ర ఉత్తరభాద్ర నక్షత్రం అంటే శని నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం, రైట్. శని నక్షత్రంలో స్టార్టింగ్లో పుట్టాడు, అంటే 1 పాదంలో పుట్టాడు అనుకుందాం. సో శని నక్షత్రంలో పుట్టాడంటే పుట్టగానే శని మహాదశ ఉంటుంది కదా. శని నీచంలో ఉన్నాడు, ఓకే. సో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నార్మల్గా అయితే శని నీచంలో ఉంటే రిజల్ట్స్ అంత బాధ పెట్టకపోవచ్చు. బట్ ఎనీవే, సో నీచ స్థితి కాబట్టి ఆ 19 years అనేది బాధ భరించే ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత రవి మహాదశ వచ్చినప్పుడు కదా ఆయనకి, ఎందుకంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు రవి కాబట్టి డెఫినెట్లీ రవి మహాదశ వచ్చినప్పుడు ఆయనకి మంచి ఫలితాలు వస్తాయి, ఓకే. బట్ శని మహాదశలో పుట్టాడు కదా, అంటే ఉత్తరభాద్రలో పుట్టాడు. అంటే శని నక్షత్రంలో పుట్టాడు. శని నక్షత్రం అంటే ఉత్తరభాద్ర కావచ్చు, లేక అనురాధ కావచ్చు, పుష్యంలో కావచ్చు. సో పుట్టినప్పుడు ఆ శని మహాదశ 19 సంవత్సరాలు అయిపోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బుధ మహాదశ, తర్వాత కేతు మహాదశ, తర్వాత శుక్ర మహాదశ 20 years. సో ఆ విధంగా 63 సంవత్సరాలు అయిపోతే కానీ రవి మహాదశ రాదు. సో ఈ నీచభంగ రాజయోగం అనేది 100% అనుభవించాలి అంటే 63 years వెయిట్ చేయాలి. సో బట్ దెర్ ఇస్ అనదర్ వే ఆల్సో. మొత్తం ఈ శని మహాదశ నుంచి రవి మహాదశ దాకా వెయిట్ చేయనక్కర్లేదు. కానీ శని మహాదశలోనే రవి అంతర్దశ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మంచి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ శని నుంచి రవి అంతర్దశ వచ్చే వారు కష్టాలు అనుభవించి రవి మహాదశ వచ్చిన తర్వాత బెటర్ ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే శనిలో రవి రావడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది? శనిలో శని 3 సంవత్సరాలు, శనిలో మెర్క్యూరీ బుధుడు 2 సంవత్సరాల 8 నెలలు, తర్వాత శనిలో కేతు 1 year 1 month, తర్వాత శనిలో వీనస్ అంటే శుక్ర అంతర్దశ 3 year 2 months. సో ఆ విధంగా 9 years and 11 months వెయిట్ చేస్తే కానీ శని రవి అంతర్దశ రాదన్నట్టు. అంటే 9 years కష్టపడిన తర్వాత అప్పుడు రవి అంతర్దశ వచ్చినప్పుడు ఈ విల్ హ్యావ్ బెటర్ టైం. సో ఆ బెటర్ టైం ఎన్ని రోజులు ఉంటుంది? శని రవి అనేది ఓన్లీ 11 months ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంతర్దశ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఈ నీచభంగ రాజయోగం అనేది అంతగా బెనిఫిట్ కాకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ చూస్తే మనము ఈ ఏ జాతకానికైనా కానీ రవి శనిలు తునలో ఉన్నాయి అనుకుందాం. సో ఈయనకు కూడా ఈ నీచభంగ రాజయోగం ఉంది.
బట్ సపోజ్ టు స్టార్ట్ విత్ రవి అంటే ఆయన ఉత్తర నక్షత్రంలోనో లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలోనో కృత్తిక నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఆ రవి మహాదశ అప్పుడు కష్టాలు అనుభవించి తర్వాత శని మహాదశ వచ్చినప్పుడు సుఖాన్ని అనుభవిస్తాడు, మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కానీ రవి నుంచి శనికి రావడానికి ఎన్ని సంవత్సరాలు? 57 years వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే రవి 7 సంవత్సరాలు, తర్వాత చంద్రమహాదశ 10 సంవత్సరాలు, తర్వాత కుజమహాదశ 7 సంవత్సరాలు, రాహుమహాదశ 18 సంవత్సరాలు, గురుమహాదశ 16 సంవత్సరాల తర్వాత శని మహాదశ వస్తుంది. సో ఆ విధంగా 57 years తర్వాత శని మహాదశ వస్తుంది. సో ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం, చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ రవిలో శని రావడానికి 2 సంవత్సరాల 10 నెలల్లో వచ్చేస్తుంది అన్నట్టు. సో రవిలో శని 2 సంవత్సరాల 10 నెలల్లో వచ్చిన తర్వాత 11 నెలలు ఆ దశ ఉంటుంది, మహాదశ అంతర్దశ. అప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. సో ఇది కూడా అంతగా యోగించట్లేదు ఇది ఉన్నా కానీ. నెక్స్ట్ చూస్తే కుజ గురు ఇద్దరు, కుజుడు నీచంలో ఉన్నాడు ఇక్కడ కర్కాటకంలో, కుజ గురు ఇద్దరు ఉన్నారు. సపోజ్ ఏ జాతకుడికైనా కానీ కర్కాటకంలో కుజ గురువులు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఉన్నప్పుడు కుజ మహాదశలో పుట్టాడు అనుకుందాం. కుజ మహాదశ అంటే ఏ నక్షత్రము? కుజుడు అంటే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రంలో పుట్టాడు అనుకో. మొదటి పాదంలో పుడితే, సో మొదటి పాదంలో పుడితే 7 years ఈ విల్ హ్యావ్ బ్యాడ్ టైం. రెండో పాదంలో పుట్టాడు అనుకోండి తగ్గిపోతుంది, మూడో పాదంలో పుడితే ఇంకా తగ్గిపోతుంది. సో ఆ విధంగా కుజమార్దశ నుంచి గురుమార్దశ రావడానికి కుజ 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, 25 years తర్వాత కంప్లీట్గా. సో మ్యాక్సిమం చెప్తున్నాను నేను. సో 25 years తర్వాత ఈ విల్ హ్యావ్ గుడ్ టైం. అంటే గురుమార్దశ స్టార్ట్ అయిందనుకోండి, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైం. ఓకే, సో అయితే కుజలోనే గురు అంతర్దశ రావడానికి 1 year 5 months పడుతుంది. సో 1 year 5 monthsలో గురు అంతర్దశ వస్తుంది. న్యాచురలీ యూ విల్ హ్యావ్ గుడ్ టైం. దట్ ఈజ్ ఆల్సో ఫర్ 11 months వరకు ఉంటుంది. సో ఆ విధంగా ఈ కుజ గురువులు ఉన్న జాతకుడికి ఈ విల్ హ్యావ్ బెటర్ లక్ అండ్ బెటర్ ఫలితాలు, లాభం కూడా ఉంటుంది. మంచి రాజయోగం రియల్గా, అంటే నీచభంగ రాజయోగం అనేది వీళ్ళకి చాలా బాగా ఉండొచ్చు. అలాగే గురు కుజ ఉన్నారనుకోండి మకరంలో ఎవరికన్నా కానీ, బట్ దిస్ విల్ టేక్ లాంగ్ టైం. సపోజ్ ఇతను కూడా మృగశిర, చిత్త, ధనిష్టలో పుడితే సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఎందుకంటే గురువు 16 సంవత్సరాలు, శని 12 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, బుధమార్దశ 7 సంవత్సరాలు, కేతుమార్దశ, రవిమార్దశ 20, తర్వాత శుక్రమార్దశ 20, రవిమార్దశ 6, చంద్రమార్దశ 10 తర్వాత, అంటే 95 years తర్వాత కుజమార్దశ వస్తుంది. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్. బట్ లేకిన్ గురువులో కుజ రావడానికి 12 సంవత్సరాలు 8 నెలలు పడుతుంది. సో ఇది కూడా అంతగా యోగించకపోవచ్చు. బట్ కర్కాటకంలో గురు కుజ ఉన్న కుండలి ఏదైతే ఉందో ఆ జాతకుడికి అది బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు సపోజ్ కన్యాలో శుక్ర బుధ ఉందని చెప్పి అనుకుందాం, ఇది కూడా నీచభంగ రాజయోగమే. కానీ శుక్ర పూజ ఉన్నప్పుడు శుక్రుడు ఇక్కడ నీచంలో ఉన్నాడు కదా. సపోజ్ శుక్రుడు అంటే ఏ నక్షత్రం? భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల్లో పుట్టాడు అనుకుందాం. సపోజ్ మొదటి పాదంలో పుడితే ఇంకా వాళ్ళకి 20 సంవత్సరాలు, శుక్రమార్దశ, రవిమార్దశ 6 సంవత్సరాలు, చంద్రమార్దశ 10 సంవత్సరాలు, తర్వాత కుజమార్దశ 7 సంవత్సరాలు, రాహుమార్దశ 18, గురుమార్దశ 16, శనిమార్దశ 19 తర్వాత బుధమార్దశ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ 96 years. సో వాళ్ళకి ఆ
రాజయోగం ఉన్నా కానీ అది అనుభవించడానికి అంటే దీర్ఘకాలం అంతర్దశ వస్తుంది, కానీ దీర్ఘకాలం అనుభవించడానికి అన్ని సంవత్సరాలు అంటే లైఫ్ టైంలో రాకపోవచ్చు. ఓకే, కానీ వీనస్ అంటే శుక్రుడిలో బుధుడు రావడానికి 16 సంవత్సరాలు పడుతుంది ఆయన కానీ. ఓకే, అది వచ్చినప్పుడు 2 సంవత్సరాలు 10 నెలలు ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెర్క్యూరీ, శుక్రుడు అండ్ బుధుడు మీనంలో ఉన్నాడు అనుకుందాం. మీనంలో ఉంటే అప్పుడు బుధ మార్గదశలో పుట్టాడు అనుకుందాం. బుధ మార్గదశ అంటే లైక్ అశ్లేష, జ్యేష్ఠ, రేవతి మొదటి పాదంలో పుడితే బుధ మార్గదశ 17 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు వచ్చేసి కేతు మార్గదశ 24 సంవత్సరాల్లో అయిపోతుంది. తర్వాత శుక్ర మార్గదశ వస్తుంది. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. సో 24 ఇయర్స్లో ఈజ్ గోయింగ్ టు గెట్ గుడ్ బెనిఫిట్ ఆఫ్ ఇట్. అది కూడా ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది శుక్ర మార్గదశలో పుడితే మొదటి పాదంలో మొదటి డిగ్రీస్లో వస్తాయి. అలా కాకుండా 4వ పాదంలో పుట్టాడు అనుకోండి, అప్పుడు తగ్గిపోతుంది. సో తొందర వస్తుంది. ఇంకా 5-6 ఇయర్స్లో మంచి ఫలితాలు వస్తాయి అన్నట్టు. సో అయితే ఇక్కడ బుధుడిలో శుక్ర అంతర్దశ రావడానికి 3 సంవత్సరాల 5 నెలలు వస్తుంది. అది 2 సంవత్సరాల 10 నెలలు ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ఏ బెటర్ చాయిస్. అంటే కుజగురువులు కర్కాటకంలో ఉన్నా ఆర్ శుక్ర బుధులు మీనంలో ఉన్నా కానీ ఈ జాతకులకి రాజయోగం రియల్గా అప్లై అవుతుంది. సో దాని తర్వాత సపోజ్ చంద్రుడు నీచంలో ఉన్నాడు. ఇక్కడ నీచంలో ఉండి కుజుడు లగ్నంలో ఉన్నా కానీ కుజుడు ఇక్కడే ఉన్నాడు అనుకుందాం. కుజుడు వృశ్చికంలో ఉన్నాడు ఆర్ కుజుడు కర్కాటకంలో ఉన్నా కానీ అప్పుడు నీచభంగ రాజయోగం అవుతుంది కదా. సో ఆ విధంగా చంద్రుడి నుంచి కుజ అంటే చంద్రుని తర్వాత నెక్స్ట్ చంద్రమాదశ తర్వాత కుజమార్గదశనే కదా. అంటే ఓ 10 సంవత్సరాలు 10 ఇయర్స్ వెయిట్ చేస్తే అంటే అది కూడా చంద్రమాదశలో మొదటి పాదం అంటే చంద్ర నక్షత్రం అంటే అవేంటి? చంద్ర నక్షత్రం అంటే రోహిణి, హస్త, శ్రవణ వీటిలో మొదటి పాదంలో మొదటి డిగ్రీలో పుడితే ఫస్ట్ 10 ఇయర్స్ యూ విల్ హ్యావ్ సమ్ డిఫికల్టీస్. దాని తర్వాత 7 ఇయర్స్ యూ విల్ హ్యావ్ గుడ్ టైం. బట్ చంద్రుల్లో కుజ అంతర్దశ రావడానికి 10 నెలల్లో వచ్చేస్తుంది. సో ఆ విధంగా దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబిలిటీ అన్నట్టు. చంద్రకుజులు వృశ్చికంలో ఉన్న ఆర్ సపోజ్ చంద్రుడు ఇక్కడ ఉండి కుజుడు కర్కాటంలో ఉండగా బాగుంటుంది. అంతకంటే బెటర్గా అంటే చంద్రుడు కుజుడు ఇక్కడే ఉండి లగ్నంలో చంద్రుడు కుజుడు వృశ్చికంలో ఉండి వృశ్చిక లగ్నం అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నీచభంగ రాజయోగము, తర్వాత కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి అది ఒక మళ్ళీ మంచి రాజయోగం. సో ఆ విధంగా నీచభంగ రాజయోగం అనగానే అందరికీ ఇమీడియట్గా ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి లేదు. ఈ అంటే లగ్నము సపోజ్ వృశ్చిక లగ్నం ఏమంటే చంద్రుడు కుజులో ఉంటే ఏమవుతుంది? నీచభంగ రాజయోగం ప్లస్ వృశ్చిక మహాపురుష యోగం అవుతుంది. యాక్చువల్లీ ఇది మన ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, మోడీ, నరేంద్ర మోడీ, ఆయన జాతకంలో కూడా ఇది ఉందన్నట్టు. సో చంద్రుడు కుజుడు లగ్నంలో ఉండి లగ్నము వృశ్చిక లగ్నం అయింది ఆయనకి. సో అందుకే ఆయనకి జాతకం చాలా బాగుంది. ఓకే, సో ఆ విధంగా మనం చూస్తే ముందు ఈ కండిషన్ ఈజ్ ద బెస్ట్ కండిషన్. చంద్రుడు కుజుడు వృశ్చికంలో ఉండి లగ్నం వృశ్చిక లగ్నం అయి ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ కండిషన్ అని చెప్పొచ్చు. ఆర్ చంద్రుడు కుజుడు వృశ్చికంలో ఉన్నా కానీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కండిషన్స్ ఫర్ నీచభంగ రాజయోగం. తర్వాత వచ్చేసి మెర్క్యూరీ వీనస్, ఇది బాగుంది. తర్వాత కుజుడును గురువు కర్కాటకంలో ఉన్న పొజిషన్, ఈ మూడు అంటే ఈ మూడు పొజిషన్స్ అంటే మీనంలో, కర్కాటకంలో, వృశ్చికంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి నీచభంగ రాజయోగం అనేది చాలా బాగా యోగించవచ్చు. అయితే ఇది మన ఎగ్జాంపుల్కి నేను చెప్పాను. బట్ ఆల్వేస్ ఇప్పుడు ఇలా సపోజ్ ఇది ఉంది, మీనంలో శుక్రుడు బుధుడు ఉన్నాడు, నీచభంగ రాజయోగం ఉంది.
కానీ బుధుడు నీచంలో ఉన్నాడు కదా ఇక్కడ. సో బుధ నక్షత్రంలో కాకుండా సపోజ్ శుక్ర నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, పుడితే అఫ్కోర్స్ చైల్డ్హుడ్లో అయిపోతుంది. యాక్చువల్లీ ఈ ఉచ్చస్థితి ఉన్న గ్రహం యొక్క దశ అనేది ఉందో మనకి 20 years 20-25 మధ్య 25 to 30 ఆ ఏజ్లో వస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. సో కాబట్టి శుక్ర మహాదశకి ముందు కేతు కదా. సో బుధలో లాస్ట్ పాదంలో 4వ పాదంలో పుట్టారనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళకి. అలాగే ఇక్కడ కూడా కుజ నక్షత్రం కదా. ఇక్కడ కుజ అంటే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రంలో కాకుండా సపోజ్ రావు నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం. రావు నక్షత్రం ఆరుద్ర, స్వాతి, శతభిషలో 3వ పాదం 4వ పాదంలో పుట్టాడు అనుకుందాం. అంటే ఆర్ బెటర్ ఐ థింక్ ఫస్ట్ పాదంలో పుడితే 18 years చైల్డ్హుడ్లో వెళ్ళిపోతాయి. సో తర్వాత యంగ్ ఏజ్ అంటే 20 years ఆ ఏజ్ 18-20 years ఏజ్లో గురుమార్ దశ స్టార్ట్ అయిపోతే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఆ విధంగా అంటే ఈ మంచి యోగం అనేది మనకి 20 to 30 ఆర్ 20 to 40 years ఏజ్లో ఆ దశ వస్తే మనకి లైఫ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అన్నట్టు. సో అయితే ఇప్పుడు ఈ నీచభంగ రాజయోగం అనేది ఈ సపోజ్ మీనంలో శుక్ర బుధుడు కలిసి ఉన్నారు, ఓకే ఫైన్. కానీ దాంతో వేరే గ్రహాలు కూడా కలిసి ఉన్నాయనుకోండి, అప్పుడు కొద్దిగా యోగం అనేది ఎఫెక్ట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం చూడాలి. తర్వాత ఇక్కడ ఏమన్నా ఈ పాపగ్రహాలు ఆస్పెక్ట్ చేస్తున్నాయా, తర్వాత ఇవి ఏ నక్షత్రంలో ఉన్నాయి అవి కూడా అన్నీ చూస్తే మనకి కరెక్ట్గా మనం గెస్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.